మాటలో సుందర్ అన్ని మిమ్మల్ని కలవాలంటున్నారు సార్. వెంట ఎవరైనా వచ్చారా? లేదు సార్, ఒక్కరే వచ్చారు. లోపలికి పంపు. మొత్తం ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 18 మంది ఉన్నాం, కింద 2 మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఇక్కడికి రమ్మని చెప్పు. సామాన్లు రండి. సామాన్లు పట్టరా. రే మన లాయర్కి ఫోన్ చేయి. వరద సార్, ఆ సుందర్ మన పార్టీ కార్యాలయంలో ఉన్నాడు. లోపలికి వస్తున్నాడు. ఇక్కడే వాడిని లేపేస్తే లీగల్గా ప్రాబ్లమా? పార్టీ ఆఫీస్లోనా? కొంచెం టైం ఇవ్వండి, నేను చెప్పేవారు కాగండి. సీనియర్ లాయర్ని లీగల్ ఒపీనియన్ అడిగి నేను ఫోన్ చేస్తాను. నమస్కారం. నా కోసం వెతుకుతూ ఉంటారని నాకు తెలుసు. ఊరికే కలిసి మాట్లాడి వెళ్దామని వచ్చాను. మీ కూడా ఉండే వాళ్ళ మాటలు వినకండి. చట్టం, మీడియా ఏమీ ఇంతకు ముందులా లేవు. తప్పు చేస్తే ఎప్పటికైనా సరే అది ప్రమాదమే. అది చావదు, వదలదు. మీరు చేస్తున్న తప్పు మీరు మీ శత్రువు చేతికి ఇస్తున్న ఆయుధం. ఆ ఆయుధంతో మిమ్మల్ని బానిసల్ని చేసుకుంటారు. డబ్బు కంటైనర్లుగా డబ్బున్నా ఆ డబ్బుని కాదు, కనీసం దూరం నుంచి ఆ కంటైనర్ను కూడా చూడకుండా చేస్తారు. అలాగే ఉంటే ఏదో ఒక రోజు వయసు అయిన కాలంలో మీరు చేసిన తప్పు జైల్లోకి తోస్తుంది. 75-80 ఏళ్ల వయసు ఆలోచన చూడండి. దుర్భరం. రే ఇవన్నీ ఎవడైనా తలమాసినోడికి పోయి చెప్పు. ఇది పద్మవ్యూహం రా. ఇప్పుడు నువ్వు ఏం ఉద్ధరించావని 16 రోజులు పదవీ ప్రమాణం వాయిదా పడింది. తిరిగి మళ్లీ గెలిచేది మేమేరా. మా నాయకుడు 3వ జనరేషన్ పొలిటీషియన్. 55 ఏళ్ల రాజకీయ జీవితం రా. ప్రచారం అక్కర్లేదు, మీటింగ్లు అక్కర్లేదు. మా నాయకుడి ముఖం మాత్రమే చాలు. ఆ ముఖాన్ని 55 ఏళ్లుగా నెత్తి 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 మీద పెట్టుకుని ఊరేగిస్తున్నాం. ప్రతి వస్తువులోనూ, ప్రతి పథకంలోనూ మా నాయకుడు ముఖమే. పెద్ద పెద్ద హోర్డింగ్ల నుంచి వీధిలో ఉండే కుప్ప తొట్టి వరకు మా నాయకుడు ముఖమేరా. అది మా బ్రాండ్ రా. నీకు బ్రాండ్ గురించి బాగా తెలుసుగా. మా నాయకుడు ముఖమే మా బ్రాండ్. దాంతో ఓ కుక్కని నిలబెట్టినా గెలుస్తాం మేము, ఓ గాడిద నిలబెట్టినా గెలుస్తాం రా. చూద్దామా నీ తల్లి సవాల్ రా. వదలటం లేదు. మిస్టర్ రెండు, జీవితంలో రెండవ దాన్ని ఎంపిక చేసుకుని 2వ స్థానంలోనే ఉండడం వల్ల రెండన్న పేరు తెచ్చుకున్న నీకే ఇంత సుర్రున కాలుతుంటే, మెరిట్లో పాస్ అయి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయి నెంబర్ 1 కంట్రీలో నెంబర్ 1 కంపెనీలో నెంబర్ 1 సీట్లో కూర్చున్న నాకెంత కాలాలే. సవాలు వదిలేప్పుడు కొంచెం ఆలోచించి వదలాలి నాయనా. యోనో బ్రాండింగ్. ఆ బ్రాండ్కి అడ్డుకట్ట వేయడంలో నేను స్పెషలిస్ట్ రా. ఇప్పుడు చెప్తున్నాను మిస్టర్ రెండు, నీ పైనున్నాడే నెంబర్ 1, అదే నీ లీడర్. ఆ బ్రాండ్ని నేను అడ్డుకుంటా. మీ పార్టీయే ఇంకోసారి గెలిచినా సరే మీ లీడర్ని నేను గెలవనివ్వను. ఆయన ఏ నియోజకవర్గంలో నుంచున్నా నేనక్కడ ఎదిరించి నుంచుంటా. ఆ బ్రాండ్ని నేను చీల్చి చీల్చి చెండాడతానయ్యా. అయ్యా లాయర్ వేసేచ్చాను. వేసేండి రాండి. వేశారన్నా.
వదలరా వదలరా వదిలేరండి. ఏంటమ్మా నా ఏరియాలో నన్ను ఎదిరించి నుంచోబోతున్నావంట? ఇదేమన్నా ఏసీ రూమ్ లో కూర్చుని ఆడుకునే కంప్యూటర్ ఆట అనుకున్నావా? ఎత్తులు పై ఎత్తులు ప్రాణాలు బలి పెట్టాలి. రాజకీయం అంటే ఏంటో నీకు చూపిస్తాను. ఏంటి నువ్వు అనేది? అవును సార్, ఆ సుందర్ నేను రాత్రి ఇక్కడికి వచ్చారు. మన నెంబర్ 2 గారిని కలిసి వెళ్ళారు. మెయిన్ బ్లాక్ గేట్ కొంచెం దూరం. ఏం మాట్లాడుకున్నారో తెలీదు. ఓ 4 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు అనుకుంటాను. తర్వాత డ్యూటీ అయిపోయింది, వెళ్ళిపోయాను. మంచి మాట చెప్పావయ్యా, మంచి మాట చెప్పావు. నిన్న మొన్న నేడు రేపు గెలుపు నాదే, అది నాకందించిన ఘనతంతా నాకు గురుదేలే. నాకు ఏంటన్నా పాటలు పాడుతున్నా? మన ముద్దులని తలుచుకుంటే పాటలు చేస్తారాయమ్మా. ఎవరు నాన్న? అక్క హస్బెండా? ఆయన తలుచుకుంటే చాలు కోపం వస్తుంది. వాడు కాదమ్మా, కాబోయే అల్లుడు గురించి అంటున్నానమ్మా. కాబోయే అల్లుడు? నీకు ఇష్టమైన చిన్నల్లుడు బాబు గారు నిన్న రాత్రి తను నెంబర్ 2 గారిని పార్టీ ఆఫీసులో కలిశారమ్మా. అవునా? ఆ విషయం మీకెలా తెలుసు? ఆఫీసులో మనకి స్లీపర్ సెల్ ఉన్నాడుగా. మీకు కూడానా? సరే, దానికి దీనికి ఏంటి సంబంధం? నెంబర్ 2 గారు అల్లుడు గారిని పిలిపించుకొని కాంప్రమైజ్ అయిపోయారమ్మా. బాబే ఏదోలా సీఎంతో చెప్పి నాకు 10 ఎమ్మెల్యే సీట్లు ఇప్పించాలమ్మా. నిన్న మొన్న నేడు రేపు అయ్యో జీల్ అల్లుడు గారు, నేను తప్పుగా మాట్లాడుంటే ముందు క్షమించమని అడగాలి. అల్లుడు గారు రండి, అల్లుడు గారు రండి రండి. మావయ్య, మిమ్మల్ని క్షమించమని అడగడానికి వచ్చాను. క్షమించడమా? ఏంటి బాబు పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? రండి లోపలికి. ఇలా చూడండి. రండి రండి రండి. బాగున్నారా? బాగున్నాను. మాట్లాడుతున్నప్పుడే డిస్టర్బ్ చేస్తారు. పాతవేవి మనసులో ఉంచుకోకండి బాబు. ఇంట్లో పెద్దవాళ్ళకి విషయం చెప్పి ఓ మంచి రోజు చూసి తీసుకురండి. మంచి మాట అనుకుందాం. ఏమ్మా, ఓకేనా? అచ్చుచ్చు, తను కోపంగా వెళ్ళిపోయింది. తను కోపంతో వెళ్ళలేదు, సిగ్గుపడి వెళ్ళింది. మావయ్య, నిన్న మీ పార్టీ కార్యాలయానికి వెళ్ళాను. విషయం తెలిసింది. 2 గారిని మీట్ అయ్యాను. నేను ఎలక్షన్లో నుంచుందామని ఫిక్స్ అయిపోయాను. మీరు కూడానా? ఏంటి బాబు మీరు అనేది? మీరు మా పార్టీలో చేరారా? కూర్చోడు కూర్చోడు కూర్చోండి. చాలా సంతోషంగా ఉంది బాబు. బాబు, పెద్ద ఆయనతో చెప్పి నాకు 10 ఎమ్మెల్యే సీట్లు ఇప్పించండి. ఆ విషయం గురించి నేను మాట్లాడకూడదు. ఏ? ఎందుకంటే నేను నిలబడేది ఆయన మీద, ఆయన నియోజకవర్గంలో.